యోర్దాన్ నది మీద దుప్పటితో కొట్టాడు, అంతే కొట్టాడు దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది, ఏలియా మీద ఉన్న అభిషేకం నా మీద ఉంది, ఏలియాతో ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందరండి చెల్లిదారులు చెప్దాం, సంతోషంగా చెప్దాం. ఈ యోర్దాన్ నది విభాగింపబడడం అనేది అద్భుతము. మానవ బలము, మానవ శక్తి, మానవ జ్ఞానం, మానవ సామర్థ్యం, మానవ ప్రయాసతో సంబంధం లేకుండా దేవుడు ఆ నదిని 2 పాయలుగా చేశాడు. దానికి ముందు ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? తమను తాము పరిశుద్ధపరచుకున్నారు. రెండవది. మూడవది, ఇది తెరవబడ్డ తర్వాత యాజకులు పోయారా, తెరవబడక ముందే పోయారా? మరి ఏమంటారు దాన్ని? తెరవబడక ముందే అడుగు పెట్టడాన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని ద్వారాలు తెరవబడ్డ తర్వాత అప్పుడు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు పోవడానికి కూడా కష్టపడతా ఉంటాం. మనం తలుపు తెరిచినా కూడా కష్టం. మన విశ్వాసం ఎలాంటిదంటే అట్టిపండంతా ఒలిచి తినుమన్నా కూడా సందేహిస్తూ ఉంటాం. అది తినడానికి ఒలిచి నీ నోట్లో పెడతా ఉన్నా కూడా సందేహిస్తూ ఉంటాం. అమ్మో ఈ దేవుడు చేశారంటవా, ఇది జరుగుతుందంటవా? చూసారా, దేవుడు ఏమన్నాడంటే మీరు మందసాన్ని ఎత్తుకొని ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి. ఈ యాజకులు యెహోషువ వైపు తిరిగి, అయ్యా మందసాన్ని ఎత్తుకొని పొద్దున మునిగిపోతాం కదా, తెరవడుంటే మేము పోతాం, మూసుంటే ఎట్లా పోతాం అని వారు క్వశ్చన్ చేయలేదు. నడవండి మీరు. వీరు అదే విధంగా వెళ్ళారు విశ్వాసంతో. వీరి యొక్క కాళ్ళు నీళ్లకు తాకినాయంట. చూడండి, నిబంధన మందసము మోయే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, మరి ముట్టక ముందే చీలిపోవచ్చు కదా. గుర్తుపెట్టుకో, ఒక కార్యం చేయమని దేవుడు చెప్పినప్పుడు ఆ కార్యానికి ఎంటర్ కావాలి. నువ్వు ఇంట్లోనే కూర్చొని కలవగలవు, ఇంట్లోనే కూర్చొని బాగుందని అనుకోవద్దు. నీవు వెళ్ళి కార్యం చేయడం ప్రారంభించు. ఒక్కటే అడుగులు వేయి. ఒక్కటే అడుగులు వేసిండ్రు, అది మొత్తం చీలిపోయింది. ఏదైనా దేవుడు మనకు అసాధ్యమైనవి చేయమని చెప్పినప్పుడు మన బలము, మన శక్తి, మన జ్ఞానానికి మించిన పరిస్థితులలో కార్యాలు దేవుడు చేయాలని మనం ఆపేక్షించినప్పుడు ఒక్క అడుగు వేయాలి, మిగతా అడుగులు దేవుడు వేస్తాడు. మనం ఏం చేస్తాం? ఇంట్లోనే కూర్చొని ఆ ఒక్క అడుగు కూడా వేయకుండా మొత్తం దేవుడే చేయాలని కూర్చుంటాము. ఈ రోజు నుంచి ఆ ఒక్క అడుగు వేయి. ఎట్లా వేయాలి? విశ్వాసంతోనే. విశ్వాసంతో ఎవరైతే నడుస్తావో వారికి ద్వారాలు పడతాయి, వారికి అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. యేసుప్రభు శిష్యులందరూ కూడా, యేసుప్రభు శిష్యులందరినీ పిలిచి మీరేమి కావాలండి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసుప్రభు వాళ్ళందరినీ పిలిచి? మీదే బాధ్యత, పెట్టండి వాళ్ళకు. ఎక్కడ తెచ్చి పెట్టాలి? అంత డబ్బు మా దగ్గర లేదు. ఒకవేళ తెచ్చి పెట్టాలన్నా ఎన్ని హోటళ్లలో ఉన్న ఆహారం తీసుకొచ్చినా ఈ 5,000 మందికి సరిపోతుందా? సరిపోదయ్యా. టేస్ట్ ఉంటాడు. ఏముంది మీ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు ఉంది. అయితే వేసుకోమండి, అవి నా దగ్గర తీసుకోండి. మీరు ఏం చేయాలి తెలుసా? అందరినీ బంధువులు కూర్చోబెట్టండి. వండిన తర్వాత ఆహారం అద్భుతంగా తర్వాత బంధువులు కూర్చోబెట్టి మళ్ళీ హలో ఏమి అద్భుతం జరగకముందే బంతుల్లో కూర్చున్నారు అందరూ. బంతులు అయితే కూర్చున్నా కానీ ఎక్కడ చేస్తుంది మాకు ఇంత విశ్వాసం అనుకుంటుండొచ్చు. అందరు వరుస కూర్చున్నారు, అందరు 5,000 మంది అంటే పెద్ద బంతి. మరి ఇది ఆడేది చూడండి, ఆ చిన్న బాలు విశ్వాసం. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతిలో పెడితే ఆ ఒక్క అడుగు వారేశారు, మిగతా యేసుప్రభు చేశాడు. నీ వ్యాపారం చిన్నగానే కావచ్చు, ప్రారంభించు, మిగతా
నువ్వు ఏం చేయకుండా దేవుడు అలా చేయమని అర్థమవుతుంది. వీళ్ళ అధికారి యోర్దాను